లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో రాబడి అందుకునేందుకు చాలా మంది మ్యూచువల్ ఫండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంతో దీర్ఘకాలంలో సంపద విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నెలకు 25,000 చొప్పున సిప్ పెట్టుబడి పెడితే 25 ఏళ్లకు ఎంత కార్పస్ సమకూరుతుంది? 25,000 పొదుపుతో 25 ఏళ్లకు ఎంతొస్తుందో తెలుసా? కాస్త ఓపికతో కోటీశ్వరులు కావొచ్చు. లెక్కలివే. సీప్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో రాబడి అందుకునేందుకు చాలా మంది మ్యూచువల్ ఫండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంతో దీర్ఘకాలంలో సంపద విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నెలకు 25,000 చొప్పున సిప్ పెట్టుబడి పెడితే 25 ఏళ్లకు ఎంత కార్పస్ సమకూరుతుందో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ సీప్ క్యాల్క్యులేటర్, స్టాక్ మార్కెట్, పోస్టాఫీస్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్. ఇలా పెట్టుబడులకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా, ఎవరి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ కోరుకోని సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ ఎక్కువ తీసుకునే వారు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఎంచుకుంటారని చెప్పొచ్చు. గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటివి స్థిరంగా కాస్త తక్కువ ప్రతిఫలం అందిస్తుంటాయి. రిస్క్ ఉన్న వాటిల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ రెండూ అధిక రిస్క్తో కూడుకున్నవే. కానీ స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ కాస్త బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్లలో నేరుగా మనమే స్టాక్ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో మన పెట్టుబడుల్ని ఫండ్ మేనేజర్ వివిధ స్టాక్స్, ఇతర సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు లాభాల్ని అందిస్తారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ వల్ల కూడా దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంటుంది. అందుకే దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తుంటారు. మ్యూచువల్ ఫండ్లలో స్వల్ప కాలం కంటే దీర్ఘకాలంలోనే ఈ కాంపౌండింగ్ బెనిఫిట్ ఎక్కువగా పొందొచ్చని చెప్పొచ్చు. దీర్ఘకాలంలోనే చక్రవడ్డీ కారణంగా సంపద విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో సిప్ లేదా లంప్ సమ్ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సిప్ అంటే నెలకు చిన్న మొత్తాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. లంప్ సమ్ అంటే ఒకేసారి నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టి వదిలేయాలి. ఆయా స్టాక్స్ పుంజుకుంటే దానికి అనుగుణంగానే రాబడి వస్తుంటుంది. వీటిల్లో మనం నెలకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత శాతం అంచనా రాబడితో ఎన్నేళ్లకు ఎంత సమకూరుతుందో తెలుసుకునేందుకు ఆన్లైన్లో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ కాలిక్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున 12% మించి రాబడి అందిస్తుంటాయి. అయితే మనం ఇప్పుడు నెలకు రూ. 25,000 ఆదా చేస్తే 25 సంవత్సరాలకు ఎంత వస్తుందో చూద్దాం. నెలకు రూ. 25,000 చొప్పున సిప్ పెట్టుబడి పెడితే 25 ఏళ్ల కాలానికి మీ పెట్టుబడి మొత్తం రూ. 75 లక్షలుగా ఉంటుంది. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 12% అంచనా రాబడి లెక్కన చూస్తే 25 ఏళ్లలో మీ చేతికి రూ. తెల్లవారుజాము 4 గంటల 25 నిమిషాలు కోట్లు వస్తాయి. దీంతో ఏంచక్కా హాయిగా జీవించొచ్చని చెప్పొచ్చు. ఇక్కడ ఓపిక చాలా ముఖ్యం. 25 ఏళ్ల వరకు చూడాలా అనుకోవద్దు. అప్పటి వరకు ఎంతొస్తుందో ఆలోచించాలి. ఇందుకోసం డబ్బును చిన్న వయసు నుంచే పొదుపు చేయడం చాలా ముఖ్యం.